హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను అండి. మీరందరూ కూడా ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇవాళ వీడియో వచ్చేసి ఆవకాయ అండి. ఇది ఈ సంవత్సరంలో పెట్టినటువంటి ఆవకాయ పచ్చడి. ఇది నేను ఈ విధంగా ముక్కలు అయితే కొట్టించుకొని వచ్చానండి షాప్ దగ్గరనే. వచ్చిన తర్వాత వాటన్నిటిని ఒక మంచిగా క్లాత్ మీద వేసుకొని క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలంటే వాటర్తో కాదండి, బట్టతో తుడసాలి. అసలు వాటర్ అనేది తగలకూడదు. అక్కడ మనం ముక్కలు కొట్టే కానీ మనకు వాళ్ళ కాయలు కడిగి కొట్టిస్తారు. మనం ఇంటికి వచ్చిన తర్వాత వీటిని ఇలా ఒక క్లాత్ మీద వేసుకొని ఆరబెట్టుకొని మంచిగా ఎక్కడ తడి లేకుండా క్లాత్తో తుడుచుకొని, అలాగే జీడి ఇవన్నీ ఉంటాయి కదా, వీటన్నిటిని పక్కకు తీసేసుకొని ఇలా ఒక లేయర్ లాగా పేపర్ లాగా ఉంటుందండి ఆ మొట్టెలకు అనేవి. వీటన్నిటిని కూడా ఇలా నేను చూపిస్తున్నాను చూడండి. ఇలా మొత్తంగా అన్నిటికీ ఉండే వాటన్నిటిని తీసి పక్కన పెట్టుకోవాలండి. దాని తర్వాత ఇలా ముక్కల్ని అయితే ఒక మంచి బౌల్లోకి అయితే మనం ఒక పెద్ద బౌల్ అయితే కలపడానికి ఈజీగా ఉంటుంది కదా, ఆ బౌల్లో అయితే ఇలా మామిడికాయ ముక్కలు అయితే వేసుకోవాలి. నేనైతే ఇక్కడ 1.5 కిలో ముక్కలు అయితే తీసుకున్నాను, ఎందుకంటే ఆల్రెడీ పాతది ఉందండి, అందుకే నేను ఈసారి తక్కువగా పెడుతున్నాను. ఇలా నేను తీసుకున్న ఈ మామిడికాయ ముక్కలకైతే కిలోన్నరకి వచ్చేసి మామూలుగా 2 కిలోలకైతే అరకిలో ఉప్పు, అరకిలో కారము, అలాగే 1/2 కిలో ఆవపిండి, ఆ టీ గ్లాసులో హాఫ్ మెంతి పొడి, 2 పల్లి ఆయిల్ అండి, అంతే. కొలతలు అయితే ఇవి. నేను ఇక్కడ ఒక 1/2 కిలో తక్కువ ఉంది కాబట్టి వాటిలో కొంచెం కొంచెం తగ్గించుకొని ఇలా వేసుకోవాలి. వెల్లుల్లి అనేది కూడా ఒక 200 గ్రాములు అట్లా వేసుకుంటే సరిపోతుందండి. వెల్లుల్లి ఎక్కువ తినే వాళ్ళు ఇంకా కొంచెం వేసుకోవచ్చు, మా ఇంట్లో తక్కువ తింటారు, అందుకని నేనైతే ఇలా దంచి ఇలా వేసుకున్నాను. ఇలా టీ గ్లాసులో సగంలో అంటే ఇంకా కొంచెం తక్కువే వేసానండి, ఎందుకంటే కొంచెం తక్కువగా ఉంది కాబట్టి. అలాగే ఒక ప్యాకెట్ ఆయిల్ అయితే వేసాను, పల్లి ఆయిల్. ఇలా వీటన్నిటిని కూడా పచ్చియే వేసుకోవాలండి. నేనైతే పచ్చియే వేసుకుంటాను. కొంతమంది తిరువాతకి వేసుకొని వేసుకుంటారు, కానీ ఇలా కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నాకు ఇలా చేయమని మా ఫ్రెండ్ అయితే నేర్పించింది. తను చెప్పిన ప్రకారంగానే నేను అప్పటి నుంచి ఈ విధంగానే పెట్టుకుంటాను. ఊరగాయ అయితే చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంది. కరెక్ట్గా నేను చెప్పే కొలతలతో చేసుకోండి, కరెక్ట్గా బాగా మంచిగా సరిపోతుంది. నేనైతే ఇప్పుడు కరెక్ట్ కొలతలే చెప్పానండి, చాలా బాగా ఉంటుంది. వీటన్నిటిని కూడా బాగా కలిపి పక్కన పెట్టుకొని 3 రోజుల తర్వాత తీసి మళ్ళీ ఒకసారి మంచిగా కలబెట్టుకొని ఉప్పు కారం సరిపోయిందా లేదా అని చూసుకోవాలి. ఒకవేళ తక్కువ అయితే అప్పుడు కలుపుకోవచ్చండి. దీనికి అన్ని పచ్చివే వేసుకోవచ్చండి, వేడి చేయాలనేది ఏమి ఉండదు. ఇలా ట్రై చేయండి, తప్పకుండా నచ్చుతుంది. ఈ ఊరగాయ అనేది మనము అంటుముట్టు లేకుండా అలాగే గాలి తోలే ప్రదేశంలో అలా పెట్టుకోండి, ఎక్కువ రోజుల నిల్వ ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారండి, కాకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి, చాలా బాగుంటుంది. ఇలా ఊరగాయ అంతా ఎత్తిన తర్వాత ఆ డబ్బాకు పెట్టేశానండి. ఇంకా అడుగున మిగిలిన కొంచెం అన్నం వేసుకొని ఇలా కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉందండి. మా పిల్లలకైతే చాలా బాగా నచ్చింది. చూడండి, మొత్తం కలిపి ఇలా ఒక డబ్బాకైతే వేసుకున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.